జనరల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ స్కూల్ లెవెల్లో నర్సరీ టు 10th క్లాస్ వాళ్ళు వరకు చదువుతారు. వాళ్ళకు బయట అవుట్ సైడ్ నాలెడ్జ్ అనేది ఉండదు. ఇప్పుడు మధ్యలో ఏమైపోయింది, పేరెంట్స్కు ఎలా ఉందంటే వాళ్ళ థాట్ 10th క్లాస్ అయిన తర్వాత ఓన్లీ మా స్టూడెంట్ ఎంసెట్ రాయాలా, ఇంజనీరింగ్ కావాలా, లేదంటే డాక్టర్ కావాలనే ఒకటే ఒక కాన్సెప్ట్ వాళ్ళలో ఉంది. ఇది కాకుండా మనం ఒక ఇంజనీరింగ్ కాకుండా మన క్యారియర్స్లో మన లైఫ్లో సెటిల్ కావాలంటే, జాబ్స్ కావాలంటే ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈవెన్ మనము డిగ్రీ చేసినా కానీ మనకు ఈక్వలెంట్ ఇంజనీరింగ్ వాళ్ళ శాలరీస్ కూడా వస్తున్నాయి. మన ఫ్యూచర్లో గైడ్ లైన్స్ ఇవ్వడానికి ఈ ప్రైమ్ వాళ్ళు కండక్ట్ చేసింది చాలా బెటర్ ఉంది. అది మన అందరికీ దాని యొక్క నాలెడ్జ్ మన పేరెంట్స్కు మీకు కూడా వచ్చింది. కేవలము మనం దానిపైన డిపెండ్ కాకుండా మనకు ఎన్నో సోర్సెస్ ఉన్నాయి, ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్నో వేస్ ఉన్నాయి మన క్యారియర్స్లో సెటిల్ కావడానికి. ఇంకోటి ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి పిల్లలు మన స్కూల్లో అట్మాస్ఫియర్కి వాళ్ళు అలవాటు పడిపోతున్నారు. ఈ విధంగా మోటివేషన్ క్లాసెస్తో ఫ్యూచర్లో మోటివేషన్ క్లాసెస్తో యుక్తంగా మీరు ఒక మాక్ ఎగ్జామ్ 10th క్లాస్ కూడా ఫ్యూచర్లో కండక్ట్ చేస్తే వాళ్ళకు ఒక ఫియర్నెస్ పోతుంది, వాళ్ళ ముందుకు అదవుతుంది. కాకపోతే ఇంకా కొంచెం ఎక్స్పర్ట్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళ క్యారియర్స్ గైడ్ లైన్స్ ఏమేమి ఉన్నాయి 10th క్లాస్ తర్వాత మనకు ఎన్ని వేస్ ఉన్నాయి, ఆ వేస్లో మీరు పోతే ఏ విధంగా మీరు అచీవ్ కాగలుగుతారు, మీ లైఫ్లో సెటిల్ కాగలుగుతారు అనేది ఒక మనకు పేరెంట్స్కు కాన్ఫిడెన్స్ ఇవ్వడము, మన స్టూడెంట్స్కు కాన్ఫిడెన్స్ ఫ్యూచర్లో ఇస్తారని మరి ఈ ముందు స్టెప్ వేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు.